హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 13th వీక్ డే 2 ఓటింగ్ రిజల్ట్స్, ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉందో మాట్లాడబోతున్నాం. ఫస్ట్ పొజిషన్ ఎవరున్నారు, సెకండ్ 2, 3 లాస్ట్ ఎవరున్నారు, అస్సాం ట్రైన్ ఎక్కడానికి ఎవరికి అవకాశం ఉంది, ప్రభంజనం ఈసారి కూడా అస్సాం ట్రైన్ ఎక్కడా అంటే అలానే అనిపిస్తుంది. మరి ఎవరు ఎక్కుతారు అంటే చెప్తా. సో వీడియో చూసే ముందు ఇంకోటి కూడా ఉంది, టికెట్ టు ఫినాలే లీక్స్ గురించి కూడా మాట్లాడతా. సో లీక్స్ వద్దన్న ఒక నిమిషం చెవులు మూసుకోండి. సో చెయ్యలు మాత్రం జాగ్రత్తగా ఉంచుకొని లైక్ చేయండి, గట్టిగా లైక్ చేయండి. పక్కనే హైప్ ఆప్షన్ మిగిలితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. సో 80,000కి దగ్గరలో ఉన్నాం, అంటే అంత దగ్గరలో లేము, ఇంకా 4,000 చేంజ్ కావాలి. సో కొడదాం. సో అది కొట్టాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ కొట్టాలి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, నేను ఇందాకే 12,000 అయ్యింది. సో మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ది. డిస్క్రిప్షన్లో కూడా బయోలో కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్, ఫాలో అవ్వండి. అప్డేట్స్ త్వరగా కూడా వస్తాయి. నేను మార్నింగ్ 6:30-7కే పెట్టాను టికెట్ టు ఫినాల్ అప్డేట్స్. సో అది డీటెయిల్గా మాట్లాడదాం. సో అది స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. టికెట్ టు ఫినాలే అప్డేట్స్ మాట్లాడి ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. సో టికెట్ టు ఫినాలేలో యాక్చువల్గా నిన్న నైట్ చూసారు కదా, సుమన్ శెట్టి, తనుజ ఎక్స్ట్రాడినరీగా ఆడారు. ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా ఆడారు, సూపర్ డూపర్. ఇంకా వంక పెట్టడానికి ఏం లేదు. అక్కడ సుమన్ శెట్టి విన్ అయినా కూడా, సుమన్ శెట్టి విన్ అయ్యాడు కష్టపడాడి, తనుజ కూడా ఓడిపోయినా కూడా విన్ అయినట్టే. అంత ఎఫర్ట్స్ పెట్టింది. ఇంజరీస్ ఉన్నా కూడా ఎటువంటి కార్డ్స్ తీయకుండా, ఇంజరీ కార్డ్స్ తీయకుండా. సో వీ నీడ్ టు అప్రిషియేట్ బోత్ ఆఫ్ దెమ్. తర్వాత సుమన్ శెట్టి తనుజని తీసేసాడు. దాని తర్వాత ఏమవుతుందిరా టాస్క్ అంటే, ఈరోజు మనకు నెక్స్ట్ ప్రోమోలు వస్తాయి చూడండి, మంచి టాస్క్. సుమన్ శెట్టి, డిమాన్ పవన్, కళ్యాణ్ పడాలా ఆడతారు. ఆ టాస్క్ మంచి టాస్క్, హోరాహోరీగా జరిగిందంట. ఆ టాస్క్లో డిమాన్ పవన్ గెలుస్తాడు. డిమాన్ పవన్ గెలిచి, ఇక్కడ ఎవరు వెళ్ళరంట ఆల్మోస్ట్ వీళ్ళు ముగ్గురు. సో డిమాన్ పవన్ గెలిచి భరణి గారికి ఛాలెంజ్ చేస్తే, భరణి గారు డిమాన్ పవన్ ఆడిన గేమ్లో డిమాన్ పవన్ ఓడిపోతాడు. సో ఛాలెంజ్ చేసి ఓడిపోయాడు కాబట్టి డిమాన్ పవన్ అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే. ఇప్పుడు భరణి గారు మిగిలారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టారంట, భరణి, రీతు, కళ్యాణ్ అనుకుంటా, వీళ్ళ ముగ్గురికి టాస్క్ పెడితే కళ్యాణ్ గెలిచాడు. ఇప్పుడు కామెడీ ఏంటంటే, ఇది కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇక్కడ వరకు నచ్చుతుంది కానీ దీని తర్వాత నచ్చదు. కళ్యాణ్కి టికెట్ టు ఫినాలే వస్తే అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఆల్రెడీ ఈ వారం నామినేషన్స్లో లేడు. సో ఈ వారం 100% రాకూడదు, దగ్గర వరకు వెళ్ళిపోవాలి. కానీ సో కళ్యాణ్ ఎవరికి ఛాలెంజ్ చేశాడు, భరణికి ఛాలెంజ్ చేశాడా, రీతుకి ఛాలెంజ్ చేశాడా, సుమన్ శెట్టికి అవకాశం ఉండదు అనుకుంటే ఇటుపక్క కదా, ఇమాన్యుయల్కి చేసి, ఇమాన్యుయల్ చేయడు అనుకుంటా. సో ఎవరికి ఛాలెంజ్ చేశాడో చూడాలి. ఛాలెంజ్ చేసి గెలిస్తే కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో గులాబ్ జాములే. బట్ ఇది గుడ్ న్యూస్ అనుకోవాలో బ్యాడ్ న్యూస్ అనుకోవాలో కళ్యాణ్ ఫ్యాన్సే చెప్పాలి. ఇది టికెట్ టు ఫినాలే లీక్స్. సో కళ్యాణ్ గెలిచింది, ఎవరితో ఆడి గెలిచారో ఓడారు అనేది మరి కాసేపట్లో చెప్తా. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం ట్రై చేయండి. వీడియో కంటే ముందు అక్కడ పోస్ట్ చేస్తాను కాబట్టి. సో దీస్ ఆర్ ద లీక్స్ అప్డేట్స్ రిగార్డింగ్ టికెట్ టు ఫినాలే. నెక్స్ట్ ఓటింగ్లోకి వచ్చేసరికి, ఈ వారం, ఇవాళ బుధవారం కదా, రేపు ఎల్లుండి కూడా ఫస్ట్ పొజిషన్ గురించి మనం మాట్లాడుకుని వేస్ట్. ఏం మాట్లాడుకోవాలరా అంటే, ఫస్ట్ పొజిషన్ గ్రాఫ్ ఇంకెంత పెరిగింది అని మాట్లాడుకోవాలి తప్ప. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్ ఫిక్స్డ్, ఫెవికాల్ వేసుకొని కూర్చుంది అక్క తనుజ పుట్టస్వామి. దారుణమైన మాస్ ర్యాంపేజ్ ఓటింగ్ తనుజ దగ్గర పడుతుంది. ఎందుకురా తెలుసా, ఆల్రెడీ మంచి ఓటింగ్. ఇప్పుడు సింపుల్ గొడ్లిప్ మాట్లాడుకుంటే ఫస్ట్ పొజిషన్కి తనుజ అండ్ కళ్యాణ్ ఫైట్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ కూడా లేరు, డెమన్ కూడా లేరు, దగ్గరలో కూడా లేరు. సో వీళ్ళిద్దరే కప్పు కొడితే వీళ్ళిద్దరే కొట్టాలి. కానీ ఇది అలా మారుతుంది స్వామి, కాసేపు కళ్యాణ్, కాసేపు తనుజ, కాసేపు కళ్యాణ్, కాసేపు తనుజ. కానీ కళ్యాణ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈ వారం నామినేషన్స్లో లేడు, స్క్రీన్ స్పేస్ లేదు. అండ్ నెక్స్ట్ ఈ టాస్కుల్లో కూడా తనుజ మంచిగా కనబడింది. నిన్న ఆడిన ఆ మడ్ టాస్క్ ఉంది చూసారా, పువ్వులు పెట్టే టాస్క్లో. సో అది చాలా ఎలివేషన్లు వచ్చాయి. కోర్స్ కొన్ని మ్యూజిక్లు ఉన్నా సరే ఆమె చాలా కష్టపడింది. ఇంజరీస్ ఉన్నాయి, యాంకిల్ ఇంజరీ ఉన్నా కూడా చాలా కష్టపడి ఆడింది. అది డిమాన్ పవన్ లాంటి వాడితో ఫైట్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. కష్టపడి ఆడి గెలిచింది, విన్ వచ్చింది. ఇండివిజువల్ విన్ ఇంకోటి వచ్చింది. ఈ మధ్య చాలా కొడుతుంది ఇండివిజువల్ విన్లు. అది యాడ్ అవుతుంది, ఓటింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. అరే అమ్మాయి హెల్త్ బాగోపోయిన, ఇంజరీలు ఉన్నా కూడా ఒక డిమాన్ పవన్ లాంటి వాడితో అలా ఆడిందిరా అంటే అది ఒక టైప్ ఆఫ్ ఎలివేషన్లు వస్తాయి. దాంతోపాటు సుమన్ శెట్టితో కూడా నార్మల్గా ఆడి ఓడిపోలేదు, చాలా ఫైట్ ఇచ్చింది. చాలా ఫైట్ ఇచ్చింది. నేను లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో అంత ఎఫర్ట్ చూపిస్తున్న అమ్మాయికి ఓట్లు ఎందుకు పడవు? పడతాయి కదా, పడుతున్నాయి కూడా. నేను అందుకే ఒక పోల్ పెట్టాను. ఇప్పటికి ఒక గంట అయింది అనుకుంటే, 87K అంతో. అందులో 46 విన్నర్ ఎవరని, తనుజ, కళ్యాణ్, డిమాన్, ఇమాన్యుయల్. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మన మై రివ్యూస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది.
గంట అయింది. ఒక 1 డే పోయిన తర్వాత చెప్తా దాని అప్డేట్, ఎగ్జాక్ట్ అప్డేట్. ప్రెజెంట్ తనూజ లీడింగ్ ఉంది 46%, కళ్యాణ్ 42%. ఇది మారొచ్చు, కానీ ఎందుకురా ఆ ఎడ్జ్ ఉంది అంటే నిన్న ఆడిన టాస్కులు విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్, ఇంటెంట్ మ్యాటర్స్. సో ఆమెకి చాలా హెల్ప్ అయింది. కామన్ ఆడియన్స్ తరపు నుంచి కనెక్ట్ అవుతున్నారు. అరే కాసేపు కొంచెం ఆ మ్యూజిక్లు పక్కన పెట్టేస్తే ఈ అమ్మాయి కూడా కష్టపడి ఆడుతుంది కదరా, ఈ అమ్మాయి కూడా ఇండివిజువల్ టాస్క్లో బాగా ఆడుతుంది కదరా, విన్నులు ఉన్నాయి కదరా, మంచిగా ఆర్గ్యూ చేస్తుంది కదరా, ఈ అమ్మాయి కూడా పొటెన్షియల్ క్యాండిడేట్ కదా అని చెప్పి గుర్తించి ఓట్లు వేస్తున్నారు. సో దానివల్ల అసలే ఈసారి నామినేషన్స్లో కళ్యాణ్ లేడు, ఎమాన్యుల్ లేకపోవడం వల్ల ర్యాంపేజ్ ఓటింగ్ పడుతుంది. దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. దరిదాపుల్లో పేరుకే సెకండ్ పొజిషన్, కానీ సెకండ్ పొజిషన్కి ఫస్ట్ పొజిషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అంటే చాలా ఓట్ మార్జిన్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ కళ్యాణ్, ఎమాన్యుల్, తనూజ ఓటింగ్లోకి వస్తారు. అప్పుడు చూడాలి స్వామి ఎవరిది ఎలా ఉందనేది. మంచి కిక్ వస్తుంది. బట్ లెట్ మీ రిపీట్ అండ్ రీఇటరేట్ వన్ మోర్ టైం, తనూజ, పుట్టస్వామి ఫస్ట్ పొజిషన్లో లీడింగ్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో ఇది కావాలని పిఆర్ యాక్టివిటీస్ ఏమో తెలియదు, కానీ అఫ్కోర్స్ ఈ వారం నామినేషన్స్లో ఆ ఓట్ డిఫరెన్స్ ఫస్ట్ పొజిషన్కి సెకండ్కి చాలా డిఫరెన్స్ ఉంది, అదైతే ఒప్పుకోవాలి. కానీ సెకండ్ పొజిషన్లో డీమన్ పవనే ఉన్నారు. కొంతమంది ఎలాగా అది స్ప్రెడ్ చేస్తున్నారు, డీమన్ పవన్ లాస్ట్లో ఉన్నాడు బాటమ్ 2లో, అదంతా ఫేక్ న్యూస్. డీమన్ పవన్ మంచి ఓటింగ్ పడుతుంది, చాలా 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 మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఫోన్ కాల్ ఓటింగ్ చాలా గట్టిగా పడుతుంది. నిన్న టాస్క్ తనూజకి ఎంత పేరు వచ్చిందో దిమాన్ పవన్ కూడా అంతే పేరు వచ్చింది. దాంతోపాటు నామినేషన్స్లో కూడా వర్కౌట్ అయింది. దాంతోపాటు ఈరోజు ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ తర్వాత కూడా చాలా ఫెచ్చింగ్ అవుతుంది. కళ్యాణ్ మీద గెలుస్తాడు, సో అదొక ఎక్స్ట్రా మైలేజ్. దాని తర్వాత బర్నీ గారి మీద ఓడిపోయిన తర్వాత అది కూడా సింపతి కింద వర్కౌట్ అవుతుంది. సో డిమాన్ పవన్కి హ్యాపీగా ఓట్లు పడుతున్నాయి న్యూట్రల్ ఆడియన్స్ నుంచి. న్యూట్రల్ ఆడియన్స్ వన్స్ కనెక్ట్ అయితే మీకు రిజల్ట్స్ ఇలా వస్తాయి. కళ్యాణ్కైనా, డిమాన్కైనా, ఇప్పుడు లేటెస్ట్గా తనూజకైనా. సో వాళ్ళు ఓన్ చేసుకోవడం మొదలు పెడుతున్నారు. సో డిమాన్ పవన్ సేఫ్గా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మూడో పొజిషన్లోకి వచ్చేసరికి 3, 4 చెప్తా చూడండి. ఎందుకురా అంటే మూడో పొజిషన్లో సంజన గారు ఉన్నారు, 4గో పొజిషన్లో బర్నీ గారు ఉన్నారు. నిన్న కొంత డిఫరెన్స్ ఉంది, కానీ ఈరోజు అంత పెద్ద డిఫరెన్స్ లేదు. ఎందుకురా అంటే బర్నీ గారికి కూడా చాలా మంచి ఓటింగ్ పడుతుంది. బర్నీ గారు నిన్న ఆ మట్టాస్కులో ఓడిపోయినా కూడా సుమన్ శెట్టికి నించుండిపోయాడు చూసారా. ఆయన తనూజా వైపు వెళ్లకుండా సుమన్ శెట్టి కోసం నించుండిపోయి సుమన్ శెట్టికి స్టాండ్ తీసుకునే విధానం చాలామంది జనరల్ ఆడియన్స్కి నచ్చింది. అరే ఇలా ఆడుంటే ఫస్ట్ నుంచి బర్నీ గారు బాగుంది కదరా, వీళ్ళు బాగుండి చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా ఉంది కదరా అని చెప్పి కనెక్ట్ అయ్యి ఓట్లు వేస్తున్నారు. సో ఆయన ఓటింగ్ కూడా చాలా బాగా పడుతుంది. సంజనాకు వచ్చేసరికి పాపం సింపతి ఓట్లు. ఆల్రెడీ శనివారం, ఆదివారం టార్చర్ చేశారు. దాని తర్వాత వచ్చేసరికి ఎమాన్యుల్ చెప్పారు కదా, అది కావాలని చేసినా, తెలిసి చేసినా, తెలియకపోయి చేసినా ఆమె టికెట్ ఫినాలే నుంచి బయటకు వచ్చేసింది. ఇదేనే కాదు, ఏ పెద్ద టాస్క్లు అయినా ఫస్ట్ ఆమె బయటకు వచ్చేస్తుంది. సో చాలా హర్ట్ అవుతున్నారు. అండ్ నిన్న ఆ సింపతి కూడా వర్కౌట్ అయింది. సో ఆ ఓట్లు కూడా కన్వర్ట్ అయ్యి వస్తున్నాయి. కానీ వీళ్ళిద్దరు మంచి పోటీ ఇచ్చుకుంటున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫోన్ కాల్ ఓటింగ్ పూర్తిగా మనకు శుక్రవారం తెలుస్తుంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ థర్డ్ పొజిషన్లో సంజన గారు, ఫోర్త్ పొజిషన్లో బర్నీ గారు విత్ స్మాల్ మార్జిన్ డిఫరెన్స్లో ఉన్నారు. ఇప్పుడు హైలైట్ చెప్తా చూడండి మీకు. 5th పొజిషన్ 6th పొజిషన్ ఉంది కదా. 5th పొజిషన్లో ఇప్పుడు సుమన్ శెట్టి గారు వచ్చారు నిన్న దెబ్బకి. 6th పొజిషన్లో రితు చౌదరి. సుమన్ శెట్టి మీద చాలా చికాకు పడ్డారు గత 3 వారాలుగా. ఏమిరా ఆయన ఆడుతున్న ఆట ఏంటి, ఏం ఆడట్లేదు, మూల కూర్చొని ఉంటున్నాడు, ఫుడ్ తినుకొని ఎంజాయ్ చేస్తున్నాడు, పడుకుంటున్నాడు, నామినేషన్ పాయింట్లు కూడా తెలియవు. బర్నీ గారు నామినేషన్లు అడిగి ఏదో పిచ్చి పిచ్చిగా నామినేషన్లు చేసేస్తాడు, మాట్లాడితే సంజనాని టార్గెట్ చేస్తారు, ఇవన్నీ పడ్డాయి కదా. అలాంటి టైంలో తనూజతో ఆడి, అది కూడా జుజుబీ టాస్క్ కాదు, చాలా మంచి బీభత్సమైన ఫిజికల్ టాస్క్ ఆడి ఆల్మోస్ట్ లైవ్లో 35 నిమిషాలు ఫైట్ చేసి వితౌట్ ఎనీ కంప్లైంట్స్ అలా నించుండిపోయాడు స్వామి. అలా నించుండిపోయాడు. ఇంకా తనూజకైనా చేతులు వణుకుతున్నాయి, తనూజకంటే ఇంజరీ ఉంది కాబట్టి. ఈయన అలా నించుండిపోయాడు. అలా రాయిలా నించుండిపోయి ఒక బొమ్మలాగా వితౌట్ ఎనీ ఎక్స్పెక్ట్ నించుండిపోయి గెలిచాడు చూసారా. షాక్, మామూలు షాక్ కాదు. సో ఇది మరి ఓటింగ్ కింద ఎందుకు కన్వర్ట్ అవ్వదు? ఆబ్వియస్గా కన్వర్ట్ అవుతుంది. అలాగే ప్యారలల్గా రితు చౌదరికి వచ్చేసరికి నెగిటివిటీ యాడ్ అవుతుంది 2-3 వారాలుగా. అలాగే గత 2 వారాలుగా ఆమెకి ఇమ్యూనిటీ వచ్చి డ్యూ టు సమ్ XYZ రీజన్స్ నామినేషన్స్లో ఉండట్లేదు. అండ్ డిమాన్ పవన్ రితు ట్రాక్ కూడా చాలామందికి చికాకు తెప్పిస్తుంది. అండ్ నిన్న కూడా తనూజతో అన్నెసెసరీ గొడవ ఆడింది, అది కూడా చికాకు తెప్పించింది. అండ్ నిన్న మ్యాథ్స్ టాస్క్లో కూడా డిజాస్ట్రస్ రిజల్ట్ వచ్చింది, అది చికాకు తెప్పించింది. నిన్న సంచాలక్గా కూడా ఆమె సరిగ్గా చేయలేదు, ఫెయిల్ అయిందని, అది కూడా జనరల్ ఆడియన్స్కి చికాకు తెప్పించింది. ఈ అన్ని రీజన్స్ వల్ల ఓటింగ్ పడట్లేదు. ఓటింగ్ ఆమెకు పడకుండా బాటంలో ఉన్నారు. ఎస్, వీళ్ళకి సుమన్ శెట్టికి రీతుకి పెద్ద డిఫరెన్స్ లేదు,
కానీ ఇదే కంటిన్యూ అయితే, లెట్ మీ రిపీట్ వన్ మోర్ టైం, ఇదే కంటిన్యూ అయితే రితు చౌదరి ఎలిమినేట్ అవ్వడానికి చాలా 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 హై ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్ ప్రకారం రితు చౌదరి లీస్ట్లో ఉంది. శుక్రవారంకి ఎలా ఉంటుందో మళ్ళీ శుక్రవారం రోజు మాట్లాడతా. సో లెట్ మీ కంక్లూడ్ దిస్ వీడియో బై ఆస్కింగ్ వన్ క్వశ్చన్. ఈ వారం మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది? అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు? క్రాస్ ఓటింగ్ ఏమైనా చేస్తున్నారా? లైక్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సంజన గారికి ఓటు వేస్తున్నారా? అలాగే కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ ఎవరికి వేస్తారు? తనుజకి, డిమాండ్ పవన్కి వేస్తున్నారా? ఆర్ ఇంకెవరికైనా వేస్తున్నారా? సో దయచేసి మీకు సమయం ఉంటే కొంచెం ఓపిక పెట్టి కామెంట్ చేయండి. మీరు ఎవరికైనా ఓటేస్తున్నా? లేదు బ్రో మేము ఆస్వాదిస్తున్నాం, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కళ్యాణ పడాల ఫ్యాన్స్ మేము ఆస్వాదిస్తున్నాం, మీరు కొట్టుకోండి, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి ఆస్వాదిస్తున్నారు అంటారా? అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రోమో కానీ బాగుంటే, మాట్లాడుకోవడానికి వ్యూ పాయింట్స్ దొరికితే, డిస్కషన్ పాయింట్స్ దొరికితే ప్రోమో రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ దిస్ వీడియో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.